నమస్కారం. ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన జానపద కథను విశ్లేషించుకుందాం. అదే వెలుగులపల్లి ఆత్మ. ఇది కేవలం ఒక మామూలు కథ కాదు సుమా. మనలో దాగి ఉండే భయం మన జీవితాలను ఎలా శాసిస్తుందో కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. చీకటికి, వెలుగుకి, అలాగే భయానికి, ధైర్యానికి మధ్య జరిగే ఈ అద్భుతమైన పోరాటాన్ని మనం ఈరోజు వివరంగా చూద్దాం. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా నేరుగా కథలోకి వెళ్ళిపోదాం. ఒక్కసారి ఆలోచించండి. నిజమైన ప్రమాదం ముగిసిపోయిన తర్వాత కూడా ఆ భయం మాత్రం అలాగే ఉండిపోతే ఒక సమాజం పరిస్థితేమవుతుంది? ఈ ప్రశ్నే మన మొత్తం కథకు మూలస్తంభం లాంటిది. ఏదైనా ఆపదొచ్చినప్పుడు భయపడటం చాలా సహజం కదా. కాని ఆ ఆపద వెళ్ళిపోయాక కూడా ఆ భయం మనల్ని వదలకపోతే అది ఎలాంటి వినాశనానికి దారితీస్తుందో ఈ కథ చాలా స్పష్టంగా చూపిస్తుంది. ముందు ముందు మీకే ఆ విషయం మరింత బాగా అర్థమవుతుంది. మొదటి భాగం వెలుగుల గ్రామం. ఒకప్పటి ఆ ఊరి సంతోషం ఎలా ఉండేదో చూద్దాం. అసలు ఈ ఊరిలో విషాదం జరగకముందు ఎలా ఉండేదో ఒకసారి ఊహించుకోండి. పచ్చని అడవుల మధ్య వెలుగులపల్లి అనే ఒక చిన్న గ్రామముండేది. ఆ పేర్లోనే ఎంత పాజిటివిటీ ఉందో గమనించారా? ఒకవైపు రైతులు కష్టపడి పనిచేయడం, సాయంత్రం కాగానే పిల్లలంతా వీధుల్లో కేరింతలు కుడుతూ ఆడుకోవడం, ముఖ్యంగా చీకటి పడగానే ప్రతి ఇంటి ముందు దీపాలు వెలగడం, ఎంతో కళకళలాడుతూ ఉండేది ఆ ఊరు. కాని ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అదొక దెయ్యాల గ్రామంగా మిగిలిపోయింది. పాడుబడిన ఇళ్ళు, ఎండిపోయిన బావులు, ఎక్కడా చిన్న అలికిడు కూడా లేని భయానకమైన నిశ్శబ్దం. అంత ప్రాణమున్న గ్రామం సడన్గా ఎందుకు ఇలా శ్మశానంగా మారిపోయిందనేదే ఇక్కడ అసలైన మిస్ట్రీ. రెండవ భాగం వదిలివేయబడిన గ్రామం. ఆ వెలుగులపల్లి ఎలా ఖాళీ అయిపోయింది? అంత అందమైన గ్రామం అలా పాడుబడటానికి కారణమేంటంటే, ఒక ఏడాది ఆ ఊళ్ళో అనుకోకుండా ఒక ప్రమాదకరమైన వ్యాధి వ్యాపించింది. ఇంకేముంది, ప్రాణభయంతో వణికిపోయిన జనాలు ఒక్కొక్కరుగా ఆ ఊర్ని వదిలి పారిపోయారు. అలా చూస్తుండగానే ఊరురంతా ఖాళీ అయిపోయింది. ఇక అప్పట్నుంచి చుట్టుపక్కల వాళ్లంతా ఆ ఖాళీ ఊర్ని చూసి దెయ్యాల గ్రామమనడం మొదలుపెట్టారు. అయితే భయం ఉన్నచోటే ధైర్యం కూడా పుడుతుంది కదా. పక్కనే ఉన్న చందనపల్లికి చెందిన రాము, సీత, బాలు, లక్ష్మి అనే నలుగురు స్నేహితులు ఈ పరిస్థితిని ఎలాగైనా మార్చాలనుకున్నారు. ఆ ఊరి గురించి, రాత్రిళ్ళు అక్కడ కనిపించే వింత వెలుగుల గురించి పెద్దలు భయపడుతూ మాట్లాడుకుంటుంటే వీళ్లకు భయం వెయ్యలేదు సరికదా, అసలక్కడ ఏం జరుగుతోందో తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ మరింత పెరిగిపోయింది. మరుసటి రోజు ఉదయాన్నే ఆ నలుగురు కలిసి అడవిలోకి బయల్దేరారు. మొదటి గంటంతా మామూలుగానే ఉంది. పక్షుల కిలకిలా రావాళ్లతో చాలా ప్రశాంతంగా అనిపించింది. కాని రెండో గంట దాటేసరికి ఆ గ్రామానికి దగ్గరవుతున్న కొద్దీ వాతావరణం మెల్లగా మారిపోవడం మొదలైంది. మూడో గంటకు చేరుకునేసరికి ఒక వింతైన భయానకమైన నిశ్శబ్దం వాళ్లను కమ్మేసింది. కనీసం పక్షుల అరుపులు కూడా లేవు. ఇక నాలుగో గంటలో వాళ్లు ఆ ఊరికి చేరుకున్నారు. ఎటు చూసినా పాడుబడిన ఇళ్ళు, గాలికి కొట్టుకుంటున్న తలుపులు మాత్రమే. వాతావరణం ఒక్కసారిగా గంభీరంగా, కాస్త భయపెట్టేలా మారిపోయింది. మూడవ భాగం ఆత్మతో కలయిక. వెలుగు రూపంలో వాణి ప్రత్యక్షం. ఆ పాడుబడిన ఇళ్ల మధ్య ఆ నిశ్శబ్దంలో నడుస్తుంటే ఎవరికైనా కొంచెం భయం వేస్తుంది కదా. సీతక్కూడా అలాగే భయమేసి మనం తిరిగి వెళ్ళిపోదామా అనడిగింది. సరిగ్గా అదే టైంలో, చీకటి పడుతున్న ఆ సమయంలో వాళ్ల ముందు అకస్మాత్తుగా ఒక తెల్లటి వెలుగు ప్రత్యక్షమైంది. అప్పటిదాకా విన్న దెయ్యం కథలు నిజమేనేమో అని పిల్లలు బాగా కంగారుపడ్డారు. కాని ఆ వెలుగు మెల్లగా ఒక మనిషి రూపాన్ని తీసుకుంది. ఊరు ఊహించుకున్నట్లు అదొక భయంకరమైన దెయ్యం కాదు. అదొక మృదువైన, అమాయకమైన ముఖమున్న ఒక చిన్నారి ఆత్మ. ఆమె పేరే వాణి. వాణి చాలా నెమ్మదిగా మాట్లాడుతూ తాను ఎవ్వరికీ ఎలాంటి హాని చేయనని వాళ్లకు మాట ఇచ్చింది. పిల్లలు కూడా ఆశ్చర్యపోయి వింటుంటే అసలు తన గ్రామానికేమైందో చెప్పడం మొదలుపెట్టింది వాణి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అత్యంత కీలకమైన పాయింట్ ఒకటుంది. వాణి ఏమందంటే, వ్యాధి వచ్చినప్పుడు అందరూ భయపడి వెళ్ళిపోయారు. నిజానికి వ్యాధి తగ్గిపోయి ప్రమాదం ఎప్పుడో ముగిసిపోయింది. కాని ఆ భయం మాత్రం జనాల మనస్సుల్లో అలాగే మిగిలిపోయింది. అందుకే ఎవ్వరూ తిరిగి రాలేదు. చూసారా, ఈ ఒక్క మాటలో కథ మొత్తం సారాంశం దాగి ఉంది. వాస్తవానికి అక్కడ ప్రాణహాని లేదు. కాని జనాల మానసిక భయమే వాళ్లను ఆ ఊరి దరిదాపుల్లోకి కూడా రానివ్వలేదు. తన ఊరు మళ్లీ పాతలాగా నవ్వులతో, వెలుగులతో కళకళలాడాలన్నదే తన ఏకైక కోరిక అని వాణి చాలా బాధగా ఆ పిల్లలతో చెప్పింది. నాలుగవ భాగం వెలుగును తిరిగి తీసుకురావడం. పిల్లల ధైర్యంతో మారిన పరిస్థితి.
వాణి మాటలు విన్నాక పిల్లల్లో ఉన్న భయం కాస్త ఎగిరిపోయి ఒక రకమైన బాధ్యత పెరిగింది. రాము వెంటనే ముందుకొచ్చి వానికి తప్పకుండా సహాయం చేస్తామని మాటిచ్చాడు. అక్కడ్నుంచే ఆ ఊరికి మళ్లీ ప్రాణం పోసే పని మొదలైంది. వాళ్ళు కేవలం అయ్యో పాపం అనే జాలిపడి ఊరుకోలేదు, స్వయంగా రంగంలోకి దిగారు. పాడుబడిన ఇళ్లను ఊడ్చి శుభ్రం చేయడం, ఎండిపోతున్న మొక్కలకు మళ్లీ నీళ్లు పోయడం, వీధుల్లో పేరుకుపోయిన చెత్తను తీసేయడం, ఇలా చిన్న చిన్న పనులతోటే ఆ ఊరి రూపురేఖలు మార్చడం మొదలుపెట్టారు. ఇదంతా కేవలం చెత్తను శుభ్రం చేయడం మాత్రమే కాదు సుమా, ఆ ఊరు చుట్టూ అలుముకున్న అపోహల చెత్తను కూడా క్లీన్ చేసే ఒక గొప్ప ప్రయత్నం. ఈ విషయం పిల్లలు వెళ్లి పెద్దలకి చెబితే ముందు ఎవ్వరూ నమ్మలేదు. కాని వాళ్ల ధైర్యం చూసి వాళ్లతో పాటే ఆ దెయ్యాల ఊరికి వెళ్లి చూశారు. అప్పుడు వాళ్లకు అసలు నిజమేంటో అర్థమైంది. అక్కడ ఏ దెయ్యాలు లేవు, ఏ అదృశ్య శక్తులూ లేవు. కేవలం మనుషుల కోసం నిశ్శబ్దంగా ఎదురుచూస్తున్న ఒక అందమైన ఖాళీ ఊరు మాత్రమే కనిపించింది. అప్పుడే ఆ పెద్దవాళ్లందరికీ తాము ఎంత అకారణంగా భయపడ్డామో అర్థమైంది. అంతే, మెల్లగా జనాలు మళ్లీ వెనక్కి రావడం మొదలుపెట్టారు. ఇళ్లలో మళ్లీ దీపాలు వెలిగాయి, వీధుల్లో మళ్లీ పిల్లల నవ్వులు వినిపించాయి. మొత్తానికి వెలుగులపల్లి మళ్లీ తన పాత వైభవాన్ని తెచ్చుకుంది. చివరి భాగం: వెలుగులపల్లి నేర్పిన పాఠం. ముగింపు సందేశం. ఆ ఊరు మళ్లీ సంతోషంగా మారిన తర్వాత ఒక రాత్రి వాణి మళ్లీ ఆ పిల్లల ముందు ప్రత్యక్షమైంది. కాని ఈసారి ఆమె ముఖంలో బాధ లేదు, సంతోషంతో వెలిగిపోతోంది. పిల్లల ధైర్యం వల్లే తన గ్రామం మళ్లీ ప్రాణం పోసుకుందని వాళ్లకు కృతజ్ఞతలు చెప్పి ఒక ప్రకాశవంతమైన వెలుగుగా మారి ఆకాశంలో కలిసిపోయింది. ఆ రోజుతో ఆ దయ్యాల గ్రామం అనే పేరు శాశ్వతంగా చెరిగిపోయి మళ్లీ వెలుగులపల్లిగా నిలబడిపోయింది. ఈ అద్భుతమైన కథ మనకొక గొప్ప సందేశాన్నిస్తోంది. భయం మనసులో ఉంటేనే దయ్యాలుంటాయి. మనలో ధైర్యముంటే ఎంతటి చీకట్లోనైనా వెలుగు కనిపిస్తుంది. నిజమే కదా? దయ్యాలెక్కడో బయట ఉండవు, మన ఊహల్లో, మన భయాల్లోనే పుడతాయి. వాస్తవాన్ని ధైర్యంగా ఎదుర్కొంటే చాలు, ఏ సమస్యనైనా జయించవచ్చు. ఇక ముగించే ముందు ఒక చిన్న ప్రశ్న. మనకి తెలియని, ఖాళీగా ఉన్న ప్రదేశాల్ని చూసి మన భయమే దెయ్యాలను సృష్టిస్తుందేమో గదా? ఇది ఎంత తరచుగా జరుగుతుందో ఒక్కసారి ఆలోచించండి. మన నిజ జీవితంలో కూడా మనకు సరిగ్గా అర్థంకాని పరిస్థితుల్ని చూసి మనం ఎంత త్వరగా భయపడిపోతామో, లేనిపోని అపోహలు పెంచుకుంటామో ఈ కథ మనకు గుర్తుచేస్తుంది. వెలుగులపల్లి కథ కేవలం ఒక ఊహాజనిత జానపద కథ కాదు, మనలోని భయాలను జయించడానికి ఇదొక మంచి ఉదాహరణ. వాస్తవాన్ని ధైర్యంగా ఫేస్ చేయడం నేర్చుకున్నప్పుడు మన జీవితాల్లో ఉన్న ప్రతి ఖాళీ ప్రదేశం మళ్లీ వెలుగులతో నిండుతుంది. ఈ కథ మీకు బాగా నచ్చిందనుకుంటున్నాను. ఇంకొక ఆసక్తికరమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం.